ఇక కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టిస్తున్నారని ఆరోపించారు జై భీమ్రావ్ భారత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారావు మల్లికార్జున. ప్రభుత్వంలో ఉండే వారికి ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. యూట్యూబర్ రావణ్ కేసు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్న మల్లికార్జున ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడిన భాషపై పవన్ ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నించారు. కోసం కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల మీద, మీడియా మీద, వ్యవస్థల మీద ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే వెంటనే అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం మీద మీతో మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మాట్లాడుకోవాలి. పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న జోసెఫ్ కేసు ఏదైతే ఉందో, అంటే ప్రశ్న ఛానల్ రావణ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుని డీల్ చేసింది నేను ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చారని తెలిసిన తర్వాత పిఠాపురం స్టేషన్కి వెళ్దాం. పిఠాపురం స్టేషన్లో అక్కడ పోలీసు వారిని ఎఫ్ఐఆర్ కాపీ లేదా కంప్లైంట్ కాపీ అడగటం, అక్కడ మొదలైన ఈ కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అసలు రావణ్ ఏం మాట్లాడాడు, రావణ్ మాట్లాడిన మాటలు మంచివా, ఖండించాలా, వాటికి ముందుగా అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవి కూడా మాట్లాడాలి, ప్రజలు కూడా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మరీ ముఖ్యంగా అసలు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారు, ఈ భాష సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉందా, దానిలాగే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి ఏ విధంగా కేసులు కడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజల తరఫున మీతో మాట్లాడడానికి ఈరోజు నేను వచ్చాను. ఈరోజు